అధికారం అనే అహంకారాన్ని ఆభరణంగా ధరించి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకులకి రోజుకొకరికి తొత్తర తీరుతా ఉంది, పూటకొకరుకు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇప్పుడు వంతు విడదల రజనీ గారికి వచ్చేసింది. చిలకలూరి పేట అడ్డా రజనక్క గడ్డ అన్నారు కదరా, ఇవాళ అక్కడి నుంచి పారిపోయేటువంటి స్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క విడదల రజనీ అనేటువంటి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవిడ ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని, సైబర్ సిటీ మొక్కని అని చెప్పి ఇవాళ తను కూసినటువంటి కారు కూతలకి, తప్పుడు పనులకి, అవినీతి పనులకి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకొని పారిపోయేటువంటి స్థితికి దిగజారిపోయింది. అసలు ఇంతకీ విడదల రజనీ పారిపోయేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఏ అంశాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యాయి, ఆవిడ అధికార మదం ఏ స్థాయికి విస్తరించిందనే దాని జోలికి వస్తే ఈవిడ చిలకలూరిపేటలో ఓడిపోతాననేటువంటి భయంతో గుంటూరు వెస్ట్కి పారిపోయి వచ్చింది 2024 ఎన్నికల్లో. ఈడ ఘోరంగా ఓడగొట్టిన తర్వాత 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘోరంగా ఓడగొట్టిన తర్వాత మళ్ళీ చిలకలూరిపేటకే పోయింది. మళ్ళీ నేను వచ్చేస్తారా అని ఆడ దేకటానికి ఎవడో సిద్ధంగా లేడు. అక్కడ ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి అందులో నుంచి 2,20,00,000 రూపాయలు లంచం తీసుకున్నందుకు సిగ్గుండక్కర్లేదంట రజనీ గారు. ఒక మహిళగా మిమ్మల్ని మాట్లాడాలంటే మేము బాధపడాల్సి వస్తుంది, కానీ ఇంత అవినీతి చేయడానికి, ఇంత కండ కావరంతో ప్రవర్తించడానికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళందరినీ కొట్టించావు. నీ తప్పుడు పనుల్ని, నీ అవినీతి పనుల్ని ప్రశ్నిస్తే ఏకంగా నా మీద కూడా కేసు పెట్టావు కదా విడదల రజనీ. మరి ఈరోజు నీ మీద కేసు పెడితే నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రోజు ఎవరైతే పఠాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక నీకు ఊడిగం చేసేవాడితో నా మీద కేసు పెట్టించావో ఆ దౌలత్ ఖాన్ ఇవాళ అంటున్నాడు, నా సంతకం ఫోర్జరీ చేశానన్నా, నీకు దండం పెడతానన్నా, ఆ కేసు నేను పెట్టలేదన్నా అని. మరి విడదల రజనీ ఫోర్జరీ చేసింది కదరా, పెడతావా అంటే విడదల రజనీ విడదల గోపి పని అన్నా నేను, అది వాళ్ళ పని చేసింది, వాళ్ళ మీద నీకు కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నా సంతకం ఫోర్జరీ చేశారన్నా అంటున్నాడు దౌలత్ ఖాన్. మరి వాళ్ళ నీ మీద నమోదైనటువంటి స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు తీసుకున్నదే కాదు, మరి నువ్వేదైతే తప్పుడు కేసు నా మీద పెట్టావో ఆ పఠాన్ దౌలత్ ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి నువ్వు నీ మరిది కలిసి నా మీద కేసు పెట్టారో దాని మీద కూడా కేసు పెడితే ఫోర్జరీ కేసులో కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు, తప్పుడు కేసు పెట్టించినందుకు కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆనాడు నీకు సహకరించినటువంటి పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రజనీ. అయితే ఇప్పుడు ఆల్రెడీ పివి సునీల్ అనేటువంటి పనికిమాలినటువంటి వాడి మీద కేసు నమోదవుతాయి, రేపు మాపు అరెస్ట్ అవుతాడు. అదేవిధంగా ఐపీఎస్ జాషువా వీళ్ళందరికీ ఊడిగం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి, మంత్రులకి, వాళ్ళందరూ బతుకులే వాళ్ళు రోజుకొకరిది కుక్కలు చింపిన విస్తరైతే కొంతమంది మతాన్ని, కొంతమంది కులాన్ని, కొంతమంది ప్రాంతాన్ని, రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ చిల్లరగాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు ఈ జాషువా మీద, ఈవిడ మీద, ఇద్దరి మీద కేసు నమోదైంది. విడదల రజనీ గారి చరిత్ర చూస్తే తన భర్త అమెరికాలో ఉంటారు, అది తన వ్యక్తిగత జీవితం. అయితే ఈవిడ గారు ఇండియాలో ఉంటే, చిలకలూరిపేటలో ఉంటే ఈవిడ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి, జైలు పాలవుతారు కాబట్టి ఈవిడ గారు అమెరికా పారిపోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. విడదల రజనీ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి రాక్షసుడు ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలకు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి చాలు, రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటాడని చెప్పినటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడని తిడతావు, లోకేష్ గారిని తిడతావు, పవన్ కళ్యాణ్ గారిని తిడతావు. ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం కనిపించట్ల. ఆ రోజు నువ్వు కూసినటువంటి కోర్తలు, చేసినటువంటి పనులు ఇవాళ నీకు చుట్టుముట్టకుండా ఎలా ఉంటాయి? అధికారం శాశ్వతం అనుకున్నావా? ఎప్పటికీ కూడా నీకు కేసులు పెడతానంటది, నేను అది అని చెప్పి అరిచేస్తూ ఉంటుంది. ఎవడు నీ అరుపులకు భయపడతాడు? ఏ పుల్లారావు గారు అయితే నీకు రాజకీయ జన్మనిచ్చారో పొద్దున్న లేస్తే ఆయన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేది ఉండవా? రోజాను చూసి రోజా పాత్రను నువ్వు రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా తన నోరు తగ్గించుకుంది చాలా వరకు, అప్పుడప్పుడు తొత్తరగా మాట్లాడుతుంటుంది మీడియాలో కనిపించడం కోసం. బట్ రోజా అధికారం అనే అహంకారాన్ని ఆభరణంగా ధరించి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకులకి రోజుకొకరికి తొత్తర తీరుతా ఉంది, పూటకొకరుకు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇప్పుడు వంతు విడదల రజనీ గారికి వచ్చేసింది. చిలకలూరి పేట అడ్డా రజనక్క గడ్డ అన్నారు కదరా, ఇవాళ అక్కడి నుంచి పారిపోయేటువంటి స్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క విడదల రజనీ అనేటువంటి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ
ఈవిడ ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని సైబర్ సిటీ మొక్కని అని చెప్పి ఇవాళ తను కూసినటువంటి కారు కూతలకి తప్పుడు పనులకి అవినీతి పనులకి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకొని పారిపోయేటువంటి స్థితికి దిగజారిపోయింది. అసలు ఇంతకీ విడుదల రజని పారిపోయేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఏ అంశాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యాయి, ఆవిడ అధికార మదం ఏ స్థాయికి విస్తరించిందనే దాని జోలికి వస్తే ఈవిడ చిలకలూరుపేటలో ఓడిపోతాననేటువంటి భయంతో గుంటూరు వెస్ట్కి పారిపోయి వచ్చింది 2024 ఎన్నికల్లో. ఈడ ఘోరంగా ఓడగొట్టిన తర్వాత 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘోరంగా ఓడగొట్టిన తర్వాత మళ్ళీ చిలకలూరుపేటకే పోయింది. మళ్ళీ నేను వచ్చేస్తారా అని ఆడ దేకటానికి ఎవడో సిద్ధంగా లేడు. అక్కడ ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి అందులోంచి 2,20,00,000 రూపాయలు లంచం తీసుకున్నందుకు సిగ్గుండక్కర్లేదంట రజనీ గారు. ఒక మహిళగా మిమ్మల్ని మాట్లాడాలంటే మేము బాధపడాల్సి వస్తుంది, కానీ ఇంత అవినీతి చేయడానికి, ఇంత కండ కావరంతో ప్రవర్తించడానికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళందరినీ కొట్టించావు. నీ తప్పుడు పనుల్ని, నీ అవినీతి పనుల్ని ప్రశ్నిస్తే ఏకంగా నా మీద కూడా కేసు పెట్టావు కదా విడుదల రజనీ. మరి ఈరోజు నీ మీద కేసు పెడితే నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రోజు ఎవరైతే పఠాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక నీకు ఊడిగం చేసేవాడితో నా మీద కేసు పెట్టించావో ఆ దౌలత్ ఖాన్ ఇవాళ అంటున్నాడు, నా సంతకం ఫోర్జరీ చేశానన్నా, నీకు దండం పెడతానన్నా, ఆ కేసు నేను పెట్టలేదన్నా అని. మరి విడుదల రజనీ ఫోర్జరీ చేసింది కదరా, పెడతావా అంటే విడుదల రజనీ విడుదల గోపి పని అన్నా నేను, అది వాళ్ళ పని చేసింది, వాళ్ళ మీద నీకు కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నా సంతకం ఫోర్జరీ చేశారన్నా అంటున్నాడు దౌలత్ ఖాన్. మరి వాళ్ళ నీ మీద నమోదైనటువంటి స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు తీసుకున్నదే కాదు, మరి నేను నువ్వేదైతే తప్పుడు కేసు నా మీద పెట్టావో ఆ పఠాన్ దౌలత్ ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి నువ్వు నీ మరిది కలిసి నా మీద కేసు పెట్టారో దాని మీద కూడా కేసు పెడితే ఫోర్జరీ కేసులో కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు, తప్పుడు కేసు పెట్టించినందుకు కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆనాడు నీకు సహకరించినటువంటి పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రజనీ. అయితే ఇప్పుడు ఆల్రెడీ పివి సునీల్ అనేటువంటి పనికిమాలినటువంటి వాడి మీద కేసు నమోదవుతాయి, రేపు మాపు అరెస్ట్ అవుతాడు. అదేవిధంగా ఐపీఎస్ జాషువా వీళ్ళందరికీ ఊడిగం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి, మంత్రులకి, వాళ్ళందరూ బతుకులే వాళ్ళు రోజుకు ఒకరిది కుక్కలు చింపిన విస్తరైతే కొంతమంది మతాన్ని, కొంతమంది కులాన్ని, కొంతమంది ప్రాంతాన్ని రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ చిల్లరగాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు ఈ జాషువా మీద, ఈవిడ మీద, ఇద్దరి మీద కేసు నమోదైంది. విడుదల రజనీ గారి చరిత్ర చూస్తే తన భర్త అమెరికాలో ఉంటారు, అది తన వ్యక్తిగత జీవితం. అయితే ఈవిడ గారు ఇండియాలో ఉంటే, చిలకలూరుపేటలో ఉంటే ఈవిడ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి, జైలు పాలవుతారు కాబట్టి ఈవిడ గారు అమెరికా పారిపోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి రాక్షసుడు ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలకు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి చాలు, రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటాడని చెప్పినటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడని తిడతావు, లోకేష్ గారిని తిడతావు, పవన్ కళ్యాణ్ గారిని తిడతావు. ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం కనిపించట్లా. ఆ రోజు నువ్వు కూసినటువంటి కోర్తలు, చేసినటువంటి పనులు ఇవాళ నీకు చుట్టుముట్టకుండా ఎలా ఉంటాయి? అధికారం శాశ్వతం అనుకున్నావా? ఎప్పటికీ కూడా నీకు కేసులు పెడతానంటది, నేను అది అని చెప్పి అరిచేస్తూ ఉంటుంది. ఎవడు నీ అరుపులకు భయపడతాడు? ఏ పుల్లారావు గారు అయితే నీకు రాజకీయ జన్మనిచ్చారో పొద్దున్న లేస్తే ఆయన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేది ఉండవా? రోజాను చూసి రోజా పాత్రను నువ్వు రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా తన నోరు తగ్గించుకుంది చాలా వరకు. అప్పుడప్పుడు త్వరగా మాట్లాడుతుంటుంది మీడియాలో కనిపించడం కోసం. బట్ రోజా ఈ మధ్య తగ్గింది.